అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పోహా కట్లెట్ అయితే ప్రిపేర్ చేసిన ఈవినింగ్ స్నాక్స్ పిల్లల కోసమని. దానికోసం ముందుగా అయితే ఒక కప్ పోహా తీసేసుకొని ఒక బౌల్ అయితే వేసుకోవాలా. తర్వాత కొంచెం వాటర్తో ఇలాగ వాష్ చేసేసుకొని డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా తీసేసి కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ అయితే సోక్ చేసుకోవాలా. తర్వాత వేరొక బౌల్‌లో అయితే ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలు వేసుకొని ఇలా బాగా మ్యాష్ చేసేసుకోవాలా. తర్వాత కొంచెం ఆనియన్స్, కొంచెం గ్రీన్ చిల్లీ, తర్వాత కొంచెం కొత్తిమీర, ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా పోహాని, అది కూడా వేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెము కారము, తర్వాత కొంచెం గరం మసాలా, కార్న్‌ఫ్లోర్ అయితే నేను ఇక్కడ మిస్ చేయనండి. అది డెఫినెట్‌గా వేసుకోవాలా. లేకుంటే మనకి ఈ కట్లెట్స్ అనేది అస్సలు రావండి. అది మాత్రం స్కిప్ చేయబాకండి. తర్వాత ఇలా మనము మొత్తం కలిపేసుకొని కట్లెట్స్ లాగా మనకి ఏ షేప్‌లో కావాలంటే అలాగా చేసుకోవచ్చు. తర్వాత కొంచెము డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇవైతే బాగా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 సైడ్స్ తిప్పుకుంటూ. మనకి ఇలా పోహా కట్లెట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా